వెనక్కి వెళ్ళిపోండి. తిరుమలకి శ్రీవారు ఎలాగో మాకు ఇక్కడ వైజాగ్లో బస్ స్టాప్ వచ్చిన భక్తులందరూ కిందకు బస్సుల మీద వెళ్ళడానికి ఎక్కడికక్కడ చాలా బాగా ట్రాఫిక్ అది కంట్రోల్ చేస్తున్నారో, లేదంటే అస్సలు. ఈరోజు మా ఫ్యామిలీతో కలిసి సింహాచలం వెళ్ళాను. కొండ మీదకి వెళ్ళడానికి రోడ్డు ఫెసిలిటీ ఉంటుంది, మెట్లు కూడా ఎక్కి వెళ్తారు. నియర్లీ 1500 స్టెప్స్ వరకు ఉంటాయి అనుకుంటా. కింద నుంచి మనం ఎంతో కష్టపడి కొండ మీదకి వస్తాము. కొండ మీదకి వచ్చిన తర్వాత స్వామివారి గుడి చూడగానే అవన్నీ మర్చిపోతాం. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు లేని ఈ రోజు చాలా మంది క్రౌడ్ ఉన్నారు. ఇక్కడ నుంచి చాలా మంది వస్తూ ఉంటారు, ఎందుకంటే స్వామివారి గిరి ప్రదక్షిణ కూడా స్టార్ట్ అయిపోతాయి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే సింహాచలం వచ్చాను. సింహాచలంలో శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి ఉంటారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అలాగే మాకు ఇక్కడ వైజాగ్కి సింహాచలం అలాగనమాట. చాలామంది భక్తులు వస్తారు ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి. చాలా బాగుంటుంది గుడి కూడా. మొన్నే చందనవల్పు కూడా అయింది. అంటే స్వామివారి నిజరూప దర్శనం సంవత్సరం మొత్తంలో ఒకరోజే ఉంటుంది. ఆ రోజు నిజరూప దర్శనం ఉంటుంది. మిగిలిన అన్ని రోజులు స్వామివారికి చందనం రాస్తారు. సో ఆ చందనంతో దర్శనం ఇస్తారు. దర్శనం అయితే చాలా బాగా అయింది. మీరు చూసారు కదా, గుడి అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది. మొత్తం చూపించడానికి కెమెరా ఎలా లేదు, సో అందుకే అంతా చూపించలేదు. జనాలు చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. పదండి. ఇదిగో మా అక్క సే హాయ్. తెల్లవారుజామున 6 గంటలకు స్టార్ట్ అయితే మొత్తం దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి 9:15 అయింది. మై బావా ఈజ్ ఫీలింగ్ షై. రష్ ఎక్కువ ఉంది, జనాలు కూడా బాగానే ఉన్నారు. చాలా మంది వచ్చారు, దర్శనం కూడా బాగానే అయింది. ఎక్కడికక్కడ చాలా బాగా ట్రాఫిక్ అది కంట్రోల్ చేస్తున్నారో, లేదంటే అస్సలు సమస్య లేదు. ఉన్న రష్కి కార్లకి ట్రాఫిక్ పోలీస్ మాత్రం చాలా బాగా కంట్రోల్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ చూసారు కదా ఎంతవరకు వెహికల్స్ ఉన్నాయో. బస్ స్టాప్ వచ్చిన భక్తులందరూ కిందకు బస్సుల మీద వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. దర్శనం అయిపోయినాక కొండపైన స్వామివారి ఫొటోస్, దండలు ఇలా కొన్ని ఐటమ్స్ అమ్ముతారు. నేను కొనుక్కోలేదు కానీ అలా సరదాగా విండో షాపింగ్ చేశాను. ఇప్పుడు పెద్దగా పట్టించుకోవట్లేదు కానీ నా చిన్నప్పుడు అయితే ఏదో ఒక బొమ్మ కొనే వరకు నేను ఊరుకునేవాడిని కాదు. నాకు బాగా గుర్తు, ఒక్కొక్కసారి దెబ్బలు కూడా తినేవాడిని. కార్ ఇక్కడ పార్కింగ్ చేసాం. సో ఇప్పుడు ఆ కార్ ఇలా వచ్చేస్తే బయటికి వెళ్ళిపోవడమే. ఇంకెలాగా దర్శనం అయితే అయిపోయింది కదా, సో కిందకి వెళ్ళిపోవాలి. ఆకలి దంచేస్తుంది, ఏం తినలేదు. సో ఎక్కడో దగ్గర ఒక హోటల్లోకి ఎక్కడికి వెళ్ళి టిఫిన్ చేసేస్తాం. నన్ను అడిగితే కార్ల మీద వచ్చి కంటే బండ్ల మీద రావడమే బెస్ట్. ఎందుకంటే చాలా ఫెసిలిటీ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది, నీట్గా వచ్చి అరే ఇంకా లెవెల్ చేసుకో. ఆగు, సరిపోయింది వెళ్ళని. ఇంకా కొంచెం ముందుకు రా. ఇదే ప్రాబ్లం, ఎందుకంటే మనం నీట్గా తిప్పుకోలేము. పార్కింగ్ దగ్గర చాలా రష్ ఉంటుంది, ఎక్కువ వెహికల్స్ వచ్చేస్తాయి. బైక్ అనుకోండి నీట్గా పెట్టుకోవచ్చు. అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఇంకా బెనిఫిట్. హాయిగా ఊపుకొని వెళ్ళిపోవచ్చు. మొత్తానికి ఎన్నో తిప్పల పడి కారును అయితే పార్కింగ్ లో నుంచి బయటకు తీసేసాం. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, కారులో మాత్రం పోకండి. దీనికంటే బైక్సే బెస్ట్. నడుచుకొని వస్తే చాలా మంచిది. ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ సమ్మర్ లో ఎండలు మామూలుగా లేవు కదా, కొంచెం రిస్క్ అనే చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇంటికి రిటర్న్ అయిపోయాం. జూలై 10న గిరి ప్రదక్షిణ స్టార్ట్ అంట. చాలా మంది క్రౌడ్ వస్తారు. మీలో ఎంతమంది వస్తారో కమెంట్ చేయండి. చాలా బాగా చేశారా, ఎంత నీట్గా ఉందా రోడ్డు మొత్తం. ఇంతవరకు వీడియో చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ చిట్టి చేతులతో ఒక చిన్న లైక్ చేసేయండి. మీరు ఎప్పుడైనా సింహాచలం వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్ లో షేర్ చేసుకోండి. మరింత మంచి కంటెంట్ మీ వరకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.